పండగలకి మీకు ఎలాంటి ఆఫర్స్ కావాలి? ఈ క్వశ్చన్ కి అమ్మాయిలు అయితే బాగా ఆన్సర్స్ చెప్తారు. 100 రూపాయలకే పట్టు చీర కావాలి. ఇంకోసారాను 100 రూపాయలకే పట్టు చీర కావాలి. 100 రూపాయలకే పట్టు చీర కావాలట. గర్ల్ ఫ్రెండ్ ఎక్స్చేంజ్ చేసే ఆఫర్ కావాలి. ఇప్పుడు నువ్వు ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ ఎక్స్చేంజ్ చేసే ఆఫర్ కావాలి. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఈ భూ ప్రపంచం ఉన్న ప్రతి ఒక్క మగవాడి కళ అది. మొత్తం ఆడజాత అంతా నిన్ను ఇది చేస్తాం తెలుసా? కార్తిక్ ఉన్నాడు. కార్తీక్ అని ఉన్నాడు, అది చెప్పురా. సో నెక్స్ట్ గర్ల్స్, అఖిల. పండగలకి మీకు ఎలాంటి ఆఫర్స్ కావాలి? పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ ఫ్రీగా తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్తో పబ్కి వెళ్ళినప్పుడు 90% ఆఫర్ కావాలి. 90% ఆఫర్ కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? దిస్ ఇస్ కీర్తి. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే మొగుడు రావాలి. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 5 crores ఇస్తే సరిపోద్ది. ప్రణీత్. సో ప్రణీత్, పండగకి నీకు ఎలాంటి ఆఫర్స్ కావాలి చెప్పు? అమ్మాయిలకి గిఫ్ట్ కొనడానికి 90% ఆఫర్ కావాలి. ఓకే, తగ్గేదే నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి టైంలో పొగ పెడతారు? చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు పొగ పెట్టి పంపిస్తారు. పొగబెట్టి పంపి అంటే ఇంట్లోనే పెడతావా? వాళ్ళు వెళ్ళకపోతే పంపించేయాలి కదా. ఇంట్లో పొగ పెట్టాలని ఇంట్లో ఏదైనా అంటు పెడతావు, మీ ఇల్లు తగల పెడతావు. బుర్ర తక్కువ ఎదవల్లారా. చుట్టాలను పంపించడానికి వాళ్ళ ఇల్లు తగలబెట్టడానికి రెడీగా ఉంది లక్ష్మి. నిజానికి మీరు ఎంతో మంది దారుణమైన వ్యక్తిని చూసుంటారు, కానీ ఇలాంటి వ్యక్తిని మీరు ఇప్పటి వరకు చూడలేదు. చుట్టాలను పంపించడానికి సొంత కొంపకే నిప్పండించుకున్న ఏకైక వ్యక్తి ఈ లక్ష్మి. హరివిజయ్. సో హరి విజయ్, ఎలాంటి టైంలో పొగ పెట్టడానికి రెడీగా ఉంటావు చెప్పు? పెళ్లి మండపంలో పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికి. అపరిచితుడురా నువ్వు. నువ్వు ఆనందంగా ఉండడానికి ఎదుటివాడి జీవితంలో పొగ పెడతావారా? ఎవరో పెళ్లి మనం ఎందుకు పాడు చేస్తాం? ప్రేమించిన అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి. మీ కళ్ళు మండడానికి పొగ పెడతాం. దానికి ఉల్లిగడ్డలు కోయచ్చు, మంట ఎందుకు? పొగ అయితే ఇంకా గట్టిగా మండుద్ది కదా. దిస్ ఇస్ దుర్గా శంకర్. ఎలాంటి టైంలో పొగ పెడతావు? ఫస్ట్ నైట్. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఎవర్రా నువ్వు? ఇంత టాలెంట్ ఏంట్రా నీకు? ఇంత క్లారిటీ నీకు ఎట్లా వచ్చిందిరా? ఎక్స్పీరియన్స్ అని మాత్రం చెప్పకు. తేజస్వి. సో తేజస్వి, చెప్పమ్మా, ఎలాంటి టైంలో పొగ పెడతావు? మార్నింగే లేచి పూజ చేసేటప్పుడు ధూపం పొగ పెడతాను. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని యశ్వంత్. ఎలాంటి సందర్భాల్లో నువ్వు పొగ పెడతావు? దోమలు ఎక్కువ ఉన్నప్పుడు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. పెళ్లిలో అరుంధతి నక్షత్రం బదులు మీరేం చూపిస్తారు? మా ఆయన్ని ఆకాశంలో నా మీద ఉన్న ప్రేమను చూపించమంట. షాజియా. పెళ్లిలో అరుంధతి నక్షత్రానికి బదులు ఏం చూపిస్తావు? పెళ్లి భోజనాలకు వచ్చిన యాక్సిన్ చూపిస్తా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కళ్ళు ఒక్కసారిగా బయటకి ఇట్లా పేలిపోయింది తెలుసా? ఎక్షన్ చూపిస్తావా? ఏరా నీకు అంత ధైర్యం? ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఉండలేం కదా. హాయ్, దిస్ ఇస్ పవన్. పవన్ ఎవరు ఫ్యాన్ నువ్వు? ఏ హీరో ఫ్యాన్? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ చెప్పు. చూడప్ప సుధప్ప, నేను సింహం ఒకలాంటినప్ప, అది గడ్డ గీసుకోలేదు, నేను గీసుకోగలను. మిగతా అంతా సేమ్ టు సేమ్. నేనైతే అరుంధతికి బదులు పశుపతిని చూపిస్తాను. అరుంధతి, నీకు పెళ్ళ? 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు నేను సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను నువ్వు నన్ను ఏం చేయలేవురా? అదే నేనే కాదు, ఎవడేం చేయలేను నేను. సాయిరాజ్. అరుంధతి నక్షత్రం బదులు అనుష్కని చూపిస్తా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అంటే నువ్వు అనుష్కలా ఉన్నావని చెప్తావా మీ వైఫ్ కి? లేకపోతే అనుష్క నీకంటే బాగుందని చెప్తావా? అసలు నువ్వు ఎందుకు పనికిరావని చెప్తావా? అంత లేదని చెబుతా. అనుష్క అంత లేవని చెప్తావా? ఆ తర్వాత నీకు పెళ్ళి అవుతుందా? పెళ్ళి అయిపోయినాక చెప్తాడు మావాడు, ముందు చెప్పాడు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఏజ్ పెరిగే కొద్దీ మనం చేసే అల్లరి పనులు ఏంటి? అనన్య. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి లైట్ వెలుగుతుందో లేదో చూస్తాం. ఒక తాగుబోతు హస్బెండ్ ఒక జోక్ చెప్తా ఈ సందర్భంగా. ఒక తాగుబోతు హస్బెండ్ వచ్చాడు. వస్తే ఏంటే ఎక్కువ చేసినావు? ఏందిరా ఎక్కువ చేస్తున్నావు? వస్తే తాగొచ్చి నన్ను చీపుగా కనబడుతున్నావా? నాకు దేవుడు అద్భుతమైన వరాలు ఇచ్చిండు తెలుసా? ఏమిచ్చాడు? రాత్రి నేను బాగా
తాగేసి బాత్రూమ్ వస్తుందని బాత్రూమ్ డోర్ తెరిచిన ఎమ్మటే లైట్ వెళ్ళింది, చూసినా మూసిన లైట్ ఆఫ్ అయింది. రవితేజ రవితేజ పేరు పెట్టిందని డైలాగ్ చెప్పాలి నువ్వు. సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, ఈ చంటిగాడు లోకల్. దీపావళి రోజున బాంబుల పైన గిన్నెల ఏంటి పెట్టడం. వాడు ఏదో చెప్పాడు, ఏం చెప్పాడు? దీపావళి రోజు నార్మల్ గా బాంబులు పేలడం ఒక రకం, వీడేంటంటే బాంబులు పెట్టి దాని మీద గిన్నెలు పెడితే అది పేలి నెత్తి మీద టోపన్ పడుతుంది. అవునా? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ సత్యపండు అక్కేదంటాం. అక్క. నువ్వు నా తమ్ముడివిరా. బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పకూడదు. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా నేను దిగినంత వరకే వన్ సైడ్ చెప్పిన్ హిస్టరీ రిపేర్. సూపర్ ఆన్సర్ చెప్పవా? ఏ ఆన్సర్? ఎగ్జామ్ లో రాసిన క్వశ్చన్లకే ఆన్సర్ రాయము, వచ్చిన క్వశ్చన్లకే నువ్వు ఆన్సర్ అడుగుతూ చెప్పాలంటున్నావు అంతేనా? జాహ్నవి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ చేసే అల్లరి పనులు ఏంటి? పక్కింటోళ్ళు కాలింగ్ బెల్ కొట్టి పారిపోవడం. పక్కోటి సీట్ కింద బబుల్ గమ్ అతికిస్తా. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. సత్యవేణి. ఏజ్ పెరిగే కొద్దీ నువ్వు చేసే అల్లరి పనులు ఏంటి? చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు బిస్కెట్లు దొబ్బేయడం. ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు కింద పన్ను పెట్టడం.